హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను టమోటా పచ్చడి ఎండబెట్టకుండా ఆయిల్లో ఫ్రై చేసి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం టమోటాలు ఇలా దోరవి తీసుకుని శుభ్రంగా కడిగి తుడుచుకుని ఇలాగా కట్ చేసుకుని విత్తనాలు వద్దనుకుంటే ఇలా స్కిప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకుని ముక్కలని దానిలో వేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి. కొద్దిగా ఒక 5 మినిట్స్ వాటర్ పోయేలాగా. ఇప్పుడు ఒక 100 గ్రాములు చింతపండు తీసుకుని గుజ్జు చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలాగా ఆయిల్ పైకి వచ్చిందాక హైలో పెట్టేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కలుపుతూ ఉండండి మాడిపోకుండా. ఇప్పుడు దీనిలోనే చింతపండు జ్యూస్ యాడ్ చేసేసుకోవాలి ఇలాగనమాట. సో ఇప్పుడు నేను లావు ఉప్పు తీసుకుంటున్నాను, దీన్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. అలాగే కారం కూడా తీసుకుంటున్నాను. ఇందులోనే కారం ఒక 400 గ్రాములు, ఉప్పు ఒక 200 గ్రాములు తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మెంతి పిండి అలాగే ఆవపిండి కూడా దీనిలో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కానీ గ్రైండర్లో వేసి కానీ మెత్తగా మిక్స్ చేసుకోండి. దాన్ని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అవన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఏవి సరిపోకపోతే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకుని ఒక 1/2 లీటర్ ఆయిల్ పడుతుంది. వేరుశనగ నూనె వేసేసుకోండి. దీనికి పోపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు తొక్కలు తీసి వేస్తున్నాను. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి చక్కగా వేయించుకోండి మాడిపోకుండా. ఇవి వేగేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకుని పచ్చడి కూడా దీనిలో యాడ్ చేసుకుని స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఆయిల్లో అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.